తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ను సీఎం ఫోన్లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్చకులు రంగరాజన్కు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే నమస్తే. భూమి అంతా ఇక్ష్వాక వంశీయులు అని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ, 197 సిఆర్పీసీ వాళ్ళ రక్షణ అవుతారు. తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న ఎస్య నాహంకృతో భావ బుద్ధిరేషన్ అనిపితే హత్వాపి సహిమాన లోకాన్ని హంటి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి. అయ్యా, పండితులు వ్యాసం వేసుకుని స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.